మనకు ఏదైనా నొప్పి, బాధ కలిగినప్పుడు ఆ బాధలోంచి, ఆ నొప్పిలోంచి ఎంత తొందరగా బయటపడదామా అని రకరకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటాం. అలా అనేక రకాల ప్రయత్నాల అనంతరం అలసిపోయి మనకు వచ్చిన ఆ సమస్య గురించి అదే పనిగా మనం ఆలోచించడం వల్ల మనకు ఉన్న ఆ కాస్త మనశ్శాంతిని మనం కోల్పోతాం. ఇది సాధారణంగా అందరి జీవితాల్లో జరిగే సహజమైన పరిణామం. కానీ ఇక్కడ మనం ఒక సత్యాన్ని మర్చిపోతాం. అదేంటి అంటే, మనం ఎంత వేగంగా పరిగెత్తుతామో అంత వేగంగా మన జీవితం పరిగెత్తదు. అంటే మనం మన మనసుతో మనం ఇంతకుముందు ఎప్పుడో చూసిన ఒక ప్రదేశాన్ని, ఒక నెల క్రితమో సంవత్సరం క్రితమో చూసిన ఒక ప్రదేశాన్ని మన మనసుతో మనం తొందరగా వెళ్ళగలం. ఇక్కడ ఇది ఉండే, ఈ ప్లేస్లో ఇది ఉండే అని ఆ ప్రదేశాన్ని గురించి మనం వివరించగలం. కానీ ఆ ప్రదేశానికి మన మనసు వెళ్ళినంత వేగంగా మనం వెళ్ళలేం. మనం ఈ భూమిపై ఉన్న ఎటువంటి మార్గాన్ని ఎంచుకున్నా మనసు వెళ్ళినంత వేగంగా ఆ ప్రదేశంలోకి మనం వెళ్ళలేం. అలాగే మన సమస్య కూడా, మనకు వచ్చిన సమస్య కొన్ని గంటల్లో, కొన్ని రోజుల్లో వెళ్ళిపోవాలి. మన జీవితం కొన్ని రోజులు, ఒక గంటలో పూర్తిలా ఎప్పటిలా మళ్ళీ మున్పటిలా కావాలి అంటే అది అంత తొందరగా జరిగే పని కాదు. ఎందుకంటే మన ప్రకృతికి కొన్ని ప్రకృతి నియమాలు ఉన్నట్టే మన కర్మకి కూడా కొన్ని నియమాలు అనేవి ఉంటాయి. ఒక పిల్లలు లేని తల్లి 10 సంవత్సరాలకి గర్భం దాలిస్తే ఆ తల్లి మనసులో ఆరాటం, ఉబలాటం ఉంటాయి. ఎప్పుడు తన బిడ్డని చూస్తానా, ఎంత తొందరగా చూస్తానా అనే ఉత్సాహం ఉంటుంది. ఇది సహజం. కానీ ఆ తల్లి ఆ బిడ్డను చూడాలి అంటే ఖచ్చితంగా 10 నెలలు ఆగాల్సిందే, 10 నెలలు మోయాల్సిందే. కాదని మనం ఏమైనా విపరీతాలు చేస్తే చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఆ బిడ్డకి, ఆ తల్లికి. అది ప్రకృతి నియమం. ఆ 10 నెలలు ఆగడం అనేది దాన్ని మనం మార్చలేం. అలాగే మన కర్మకి కూడా కొన్ని నియమాలు అనేవి ఉంటాయి. ఇక్కడ నేను చెప్పేది కర్మ అంటే మనం పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాలని కాదు. ఇక్కడ నేను చెప్పే కర్మ అంటే మనం చేసే ప్రయత్నాలు, మన మనసులోని ఉద్దేశాలు, మన మనసులోని ఆలోచనలు, మనం తీసుకునే చర్యలు. అంటే మనం ఎంత పని చేస్తామో, ఏం పని చేస్తామో ఆ పనికి తగ్గ ఫలితాన్ని అంతే స్థాయిలో తిరిగి పొందుతాం. అంటే మన కర్మ ఫలితం కానీ మన మనసులోని సంకల్పం నుంచే మొదలవుతుంది. అలా మన ఆలోచన నుంచి వచ్చిన కర్మని, దానివల్ల వచ్చే కర్మ ఫలితాన్ని ఇక్కడ ఎవ్వరూ తప్పించలేరు. నువ్వు ఎంతటి ధనవంతుడివైనా, నీకు ఎంత తెలివి ఉన్నా నువ్వు కర్మ ఫలితాన్ని పూర్తిగా అనుభవించాల్సిందే. మనం విషాన్ని రుచి చూడాలని కోట్ల డబ్బును మన పక్కన పెట్టుకొని, వందల మంది డాక్టర్లను మన పక్కన పెట్టుకొని, ఒక చుక్క విషాన్ని నాలుకపై అలా వేసుకొని ఇలా ఉమ్మేస్తాను అంటే కుదరదు. విషం అనేది నువ్వు తాగడానికి కాదు. అసలు అలాంటి ఆలోచనే రాకూడదు. ఒకవేళ వచ్చింది అంటే దానివల్ల వచ్చే అన్ని పరిణామాలను పూర్తి స్థాయిలో పూర్తిగా అనుభవించాల్సిందే. అంతేకాని నేను ఒక సెకను కూడా నాలుకపై ఉంచలేదు కాబట్టి నేను ఒక రోజులో, ఒక గంటలో ఎప్పటిలా కావాలి, మళ్ళీ మంచిగా కావాలి అంటే కుదరదు. దానికి ఏ డాక్టర్ కూడా ఏమీ చేయలేడు. అంటే మనం చేసే ప్రతి కర్మ యొక్క ఫలితాలను తప్పక అనుభవించాల్సిందే. నువ్వు మంచి చేస్తే మంచి ఫలితాన్ని, చెడు చేస్తే చెడ్డ ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఇందులో ఎవరికి ఎటువంటి మినహాయింపులు అనేవి అసలు ఉండవు. కాబట్టి నువ్వు ఏదైనా పని చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించు. అవసరమైతే నిపుణుల సలహా తీసుకో. అంతేకాని ఏమవుతుందిలే,
ఇక్కడ ఉన్నది ఎవరనుకున్నావు అని మీకు మీరే ఏదేదో ఊహించుకొని ఆ పని చేసిన తర్వాత నేను అలా అనుకోలేదు సారీ అంటే నీ సారీని నీ కర్మ అంగీకరించదు. దాని మొత్తం ఫలితాన్ని అంచెలంచెలుగా నువ్వు తప్పక అనుభవించాల్సిందే. ఎందుకంటే కర్మకి సారీ చెప్పడం సాధ్యమైతే ఇక్కడ అందరూ సారీ చెప్పి తప్పించుకుంటారు. ఇక ఈ భూమిపై ఎవ్వరికి కూడా అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. కాబట్టి నువ్వు తెలిసి చేసిన తెలియక చేసిన నీ వల్ల వచ్చిన సమస్యకి మొత్తం బాధ్యతను నీపై వేసుకో. నువ్వే బాధ్యతని తీసుకో. నిజాయితీగా అంగీకరించి నమ్మకంగా ఎదురు నిలబడి పోరాడే ప్రయత్నం చెయ్యు. అప్పుడు కర్మ అనేది నీపై కొంతలో కొంత కనికరాన్ని చూపవచ్చు, నిన్ను కరుణించవచ్చు, లేదా ఆ కర్మ ఫలితాన్ని నువ్వు అనుభవించే శక్తిని ధైర్యాన్ని నీకు ఇవ్వవచ్చు. కాబట్టి గుర్తుంచుకో, ఏదైనా పని చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించు.